సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగనూరు రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత రైతన్న. శీర్షిక గిట్టుబాటు ధర. ఆరుగాలం అరవశాకిరీని అతను నమ్ముకుంటాడు. అన్నదాత మన రైతన్న, అతడే మన జీవనాడి. మట్టిని నమ్ముకొని మానవాళి పొట్టలు నింపే మహనీయుడు. వెట్టి చాకిరీతో తాను తరిస్తూనే గుట్టుగా బతుకుతాడు రైతన్న. మనులను మాణిక్యాలను పండించే ఋషి అతను. కడుపు నిండా తినకున్నా పరుల కడుపులు నింపే పరిపూర్ణుడు. తట్టాపారా తాను పట్టాడంటే పుట్టమన్నే ఇక పొలమంతా. రాయిరప్ప వైదొలిగి రంగం సిద్ధమవుతుంది. ఎర్రిబాగుల పెద్దన్న చల్లముంతలు దాయలేనివాడు, మడతపేచీలు రానివాడు, మాయామర్మం తెలియనివాడు. అయినా పట్టని పాలకవర్గం అంకెల గారెడు చూపిస్తారు, లంకెలు పెట్టి వేధిస్తారు. మంకెన పూలను పూయిస్తారు, విర్రవీగే అధికారగణం వీసడి గంధం పూస్తారు. పూటకొక్క మాట చెప్పి నాటకాలను రక్తి కట్టిస్తారు. ఊరు పేరు లేని ఉత్పత్తులకు ఉద్దెరపొద్దెరగని ఉచిత రేటును ఉత్సాహంగా వారే నిర్ణయించుకుంటారు. అదేంటో కానీ ఆరుగాలం వ్యవసాయం చేసిన రైతు మాత్రం ఆయన పంటకు గిట్టుబాటు రేటు నిర్ధారించలేక సతమతమైపోతున్నాడు. పెద్దన్న లాంటి పాలకులు కూడా ప్రేక్షక పాత్రకు పరిమితమై కాలయాపన చేస్తూ కాలం వెల్లదీస్తూ కథలు చెబుతూ అంతా కలికాలం అంటున్నారు. ధన్యవాదాలు.